ఇండస్ట్రీ ఏపీకి వెళ్ళిపోతుందని ఒక టాక్ కూడా లేపారు. సో దాని గురించి నేను చాలా డబ్బులు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నానండి. నేను ఏపీకి వెళ్ళి ఏం చేస్తాను? కానీ పవన్ కళ్యాణ్ నిన్న పిలిపించారు కదా ఇండస్ట్రీ సార్ బ్రేకింగ్ న్యూస్ చేసుకోండి ఆంశిక్ ఏపీ సార్ ఇండస్ట్రీ సైడ్ కి ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది అని చెప్పడానికి సార్ కళ్యాణ్ గారు పవర్ లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగ్ పిలిచినప్పుడు అందరికి చెప్పారు ఇండస్ట్రీకి నా సైడ్ నుంచి మన ఏపీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని సార్ రిప్రజెంట్ చేసి మాకు చెప్పేశారు. సో అప్పటి నుంచి మీరు చూస్తున్నారు కదా, అప్పటి నుంచి రిలీజ్ అయిన సినిమా అన్నిటికీ గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుందో, సో ఆ సపోర్ట్ అలానే ఉంటుంది ఎప్పుడు అని బోయపాటి కంటే గొప్పగా తీశాడనే కంపారిజన్ తప్పండి. ఆయన బోయపాటి గారు 3 సినిమాలు గొప్ప సినిమాలు తీశాడు బాలబాబు గారితో, అలా కంపారిజన్స్ మాకేమీ లేవు. బట్ మేము హానెస్ట్గా బాలబాబు గారిని యాక్చువల్లీ జైలర్ కంటే గొప్ప సినిమా తీయాలి, విక్రమ్ కంటే గొప్ప సినిమా తీయాలి అనుకున్నాం, కానీ మా టార్గెట్ అది. గుడ్. నాకు జైలర్ చూసిన తర్వాత ఇలా విజువల్స్ తో కూడా చూపించచ్చు అనిపించింది. సో అలా తీయాలనుకున్నాను తప్పితే నేను ఈ యాంగిల్ ఆలోచించలేదు, గొడవలు పెట్టుకునే యాంగిల్ ఆలోచించలేదు, సినిమా బాగా యాంగిల్ ఆలోచిస్తుంది. అదే అనుకోండి our references were more on Jailer and Vikram. No, we wanted to show a better visual film than Jailer. రజనీకాంత్ గారిని నెల్సన్ గారు ఎంత అందంగా చూపించారో వి థాట్ మనం ఇంకా బాగా ఇంకా విజువల్ గ్రాండర్ చూద్దాం అనుకుని భవిష్యత్తులో ఏమన్నా రజనీతో ఏమన్నా సినిమా చేస్తాం ఛాన్సెస్ ఎందుకు మేము ఫస్ట్ సినిమా ఫ్యాన్స్ సార్, ఫస్ట్ జనరలైజ్ చేయండి. మీరు బెటర్ గా తీస్తే ఆ ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. బట్ ఈ ఇన్పుట్స్ అన్ని మా హీరోస్ పెట్టలేరు అనే చిన్న డిసప్పాయింట్ వాళ్ళకు కూడా ఉంటుంది. మంచి పాయింట్ అడిగారు. ఈ బాధ్యతని ప్రెజర్ ఫీల్ అయ్యారా, దీన్ని ఎలా తీసుకుంటారు? ఇప్పుడు వాల్తేరు వీరే తర్వాత నా లైఫ్ లో మర్చిపోనని బిగ్గెస్ట్ అనుభూతి ఏంటంటే చిరంజీవి గారి ఫ్యాన్స్. యాజ్ ఏ ఫ్యాన్ గా నేను ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు నాకు ఇచ్చే ఒక అప్రిషియేషన్ అయినా సరే, ఒక చెప్పాను కదా మీకు ఫస్ట్ డే వాళ్ళు నా చేయి పట్టుకున్న విధానం, వాళ్ళు హక్ చేసుకున్న విధానం, వాళ్ళు ఇప్పటికీ నన్ను ఇన్బాక్స్లో ట్విట్టర్స్లో వాళ్ళు నాతో మాట్లాడుతున్న విధానానికి నిజంగా నేను లైఫ్లో మనం ఎంత కష్టపడి ఉంటే ఇలాంటి రిజల్ట్ వస్తుందా అనిపించింది. సో అలానే బాలకృష్ణ గారితో చేస్తున్నప్పుడు సేమ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ రావాలని ఒక స్వార్థం ఉంటుంది. సో నేను ఫ్యాన్ గానే ఆయన రెస్పెక్ట్ సినిమా అంత బాగా తీశారు. ఫస్ట్ ఫ్యాన్ గా నేనే చూశాను, ఇంకా ఫ్యాన్ అంతా 12 చూస్తారు కదా. బాడీ లాంగ్వేజ్ ఇందాక నుంచి సినిమా పెద్ద హిట్ అని అనిపిస్తుంది. నేను ఇండస్ట్రీకి వచ్చి 12-13 years తర్వాత బాలకృష్ణ గారితో సినిమా తీసుకుంటూ పెద్ద హిట్ సినిమా తీయకుండా ఎందుకుంటాను అనుకున్నాను. అసలు నాట్ ఎట్ ఆల్ ప్రొడ్యూసర్ లో బాడీ లాంగ్వేజ్ నమ్మొచ్చా నమ్మకూడదు. నాకు కెమెరా పట్టు చూసి చెప్పు ఇంకా నయ్యో అక్కడ నిలబడి చెప్పలేదు. బాబీ గారినే అడగాలి అని చిరంజీవి గారి సినిమా బాబీ గారితో చేద్దామని. ఇది త్వరలో అండి మన చంద్రబాబు గారిని పవన్ గారిని కలవబోతున్నారు ప్రొడ్యూసర్స్ అనేది ఒకటి టాపిక్ నడుస్తుంది. అది ఉందండి, షెడ్యూల్ అయింది. నాకైతే